మనకి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలో చూపించే మల్టీవర్స్ కాన్సెప్ట్ తెలుసు కదా, కానీ ఇదే ఐడియా మన భారతీయ జ్ఞానంలో వేల ఏళ్ల క్రితమే ఉందంటే మన పురాణాల్లో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. అనంత కోటి బ్రహ్మాండాలు అంటే ఈ విశ్వం ఒక్కటే కాదు, కౌంట్లెస్ యూనివర్సెస్ ఒకేసారి ఎగ్జిస్ట్ అవుతున్నాయన్నమాట. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ, ఒక విష్ణు, ఒక శివుడు ఉంటారంటే క్రియేషన్, మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్ అనే సైకిల్ ప్రతి యూనివర్స్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది కేవలం స్టోరీ కాదు, ఒక కాస్మిక్ మోడల్ లాంటిది. ఇంకా డీపర్గా వెళ్తే మన పురాణాలు కాలంని కూడా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఒక బ్రహ్మకి ఒక రోజు అంటే మనుషుల సంవత్సరాల్లో బిలియన్ల సంవత్సరాలు. అంటే ప్రతి యూనివర్స్లో టైం ఫ్లో కూడా వేర్వేరుగా ఉండొచ్చు. ఇంకా ఒక కథలో ఒక బ్రహ్మ తనే గ్రేటెస్ట్ అనుకున్నప్పుడు విష్ణు అతనికి కౌంట్లెస్ బ్రహ్మలు చూపించాడు. అంటే మన యూనివర్స్ ఒకటే కాదు, మన రియాలిటీ కేవలం ఒక లేయర్ మాత్రమే కావచ్చు. ఇప్పుడు సైన్స్ ఏమంటుంది? మల్టీవర్స్ థియరీ ప్రకారం మన యూనివర్స్ లాంటి ఇంకా ఎన్నో యూనివర్సెస్ ఉండొచ్చు అంటుంది. కానీ మన పురాణాలు అప్పుడే చెప్తున్నాయి, ఇది ఒక్కటి కాదు, అనేకం.